పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 121వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా సెలవిస్తోంది. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. మన దేవుడు అలసిపోయేవాడు కాదు, నిద్రపోయేవాడు అసలే కాదు. ఈ లోకంలో మనల్ని ప్రేమించేవారు సైతం ఒక్కోసారి అలసిపోయి నిద్రపోవచ్చు. కాని ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మనం నడుస్తున్న దారి గతుకులది కావచ్చు, శ్రమలతో కూడినది కావచ్చు, కాని మన పాదము జారిపోకుండా పట్టుకునే శక్తిగల హస్తం ఒకటి మనల్ని నడిపిస్తోంది. మీరు ఒంటరిగా పోరాడటం లేదు. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే దేవుడు మీ పక్షాన ఉన్నాడు. ఆయనకు తెలియకుండా మీ జీవితంలో ఏదీ జరగదు. మనం విశ్వసిస్తున్న దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఇది సుఖవంతమైన సువార్త కాదు, ఇది సురక్షితమైన సువార్త. శ్రమలు ఉన్నా ఆయన తోడు మనకు ధైర్యాన్నిస్తుంది. ఈ రోజంతా ఈ మాటను మీ హృదయంలో ఉంచుకోండి. దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన నన్ను పడిపోనివ్వడు. పూర్ణ హృదయంతో ఆయనపై ఆనుకుని ధైర్యంగా అడుగువేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.